ఒకసారి గమనించండి సార్, మీరు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనించాలా. ఇతను తీసే సినిమా ఏదైనా కూడా, ఎవరైనా ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూసి ప్రభావితం అవ్వాలి. దేనికి ప్రభావితం కావాలి అంటే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచిది. అట్లా అంటే మనం మామూలు దానికంటే కూడా సినిమాలు చూసి సభ్య సమాజం ప్రభావితం అవుతాం. ఇతను తీసిన సినిమా ఫస్ట్ నుండి కూడా చూడండి, ఒక్క సినిమా అయినా పనికొచ్చేదానికి ఉందా, ప్రజలు బాగుపడేదానికి ఉందా, లేదా దాంట్లో ఏమన్నా ఒక నీతి, ఒక సినిమా తీస్తే దాంట్లో ఒక నీతి అనేది ఉండాలి. ఆ నీతి ఏదన్నా ఉందా? ఒకటి కూడా లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటాడు, అదేమన్నా సమాజానికి పనికొచ్చే సినిమానా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే? లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ లక్ష్మి ఎట్లొచ్చింది, ఏమైంది, ఆ పనికి మాలిన స్టోరీ అది. ఆ పనికి మాలింది ఎందుకు వచ్చింది ఎన్టీఆర్ జీవితంలోకి, ఆ పనికి మాలినది ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చే ఈరోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రిగా ఉండి రాజకీయాల నుండి నిష్క్రమించాల్సినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఈ లోకం నుండి పంపించేసింది పనికి మాలింది వచ్చి. ఆ పనికి సురేంద్ర నాయుడు గారు నాది ఒక క్వశ్చన్ అండి. ఒక మహిళను పట్టుకొని పనికి మాలింది అని ఎలా అనగలరు మీరు? రాజకీయంగా మీరు విభేదించండి, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ ఒక మహిళ పనికి మాలింది అయితే ఎన్టీఆర్ ఎందుకు చేసుకుంటారు సార్? అదే సార్ నేను చెప్పేది, మహిళ అయితే మహిళగా ఉండాలి. ఆ మహిళకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉండాలి. సొంత భర్తను పెట్టుకొని నువ్వు భర్తకు కూడా విడాకు లేకుండా వీరగంధం, అతని పేరు సుబ్బారావు, వీరగంధం సుబ్బారావుని పెట్టుకొని బిడ్డలను పెట్టుకొని విడాకు లేకుండా ఎన్టీఆర్ని ట్రాప్ చేసి, ఎన్టీఆర్ని మోసం చేసి, ఎన్టీఆర్ని పెళ్లి చేసుకొని మోసం చేసి నువ్వు అంటే నేర్పిస్తావా జనాలకి? ఇదే నా నేర్పించేది? అలాంటి అదే కదా ఆర్జీవి ఆయన సినిమాలో చూపించింది. ఇప్పుడు మీరు చెప్పింది ఆయన చూపించారు. మీరు చెబితే తప్పులేదు, మీరు చెబితే తప్పులేదు, ఆర్జీవి సినిమా తీస్తే తప్పైందా అని అడిగే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని. అదే సార్, ఇప్పుడు ఆర్జీవి చూపించింది వేరే విధంగా చూపించాడు, ఈ విధంగా చూపించాల. అలాంటి వాళ్ళని మనం ఆ విధంగానే సంబోధించాలా. అంటే ఇలాంటి వాళ్ళని చూసి సమాజం చెడిపోతుంది. దాంతో పాటు మొన్న ఏం సినిమా తీస్తాడు అంటే కమ్మ రాజ్యంలో కడప రేట్లు. ఇదేమన్నా సందేశం ఇస్తా ఉంది సార్? మంచి సందేశం ఇచ్చిందా సమాజానికి? కులాలు, మతాలు, వర్గాలు వీటిని రెచ్చగొట్టడమేనా? విద్వేషాలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికే కంకణం కట్టుకున్నాడా ఈ పనికి మాలిన వెధవ? సారీ టు సే, ఈ పనికి మారిన వెధవ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వర్గాలుగా విడదీసి కులాలు, మతాలు అన్నిటిని విడదీసి చేసేదానికే పుట్టాడా ఇతను, ఈ పనికి మాలినోడు? ఎంత డబ్బులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకోకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి మాట్లాడేవాడు, వీళ్ళకి న్యాయ సహకారం అందించేవాడు. ఈ పోసాని కృష్ణమురళి కానీ, ఈ ఆర్జీవి కానీ వీళ్ళ గురించి పట్టించుకోలేదు. మీరు ఎలాగో నాయుడు గారు, మీరు ఎలాగో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి మనం ఒక మంచి అంశం ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన తొలి సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 75 సంవత్సరాలు. సో గుర్తు చేసుకోండి, అంటే ఒక ఇన్స్పిరేషన్ తోటి ఒక మహానాయకుడిని తెలుగు నేలకి అందించిన ఇండస్ట్రీకి ధన్యవాదాలు చెప్పుకోండి. మీరు గొంగట్లో అన్నం తింటున్నారు, వెంట్రుకలు వస్తాయి, ఆ వెంట్రుకే ఆర్జీవి అని చెప్పండి, కానీ ఇండస్ట్రీలో అందరూ పనికిమాలిన వాళ్ళు ఉన్నారు అని మాత్రం అనమాకండి సార్. నేను ఇండస్ట్రీని గురించి మాట్లాడాలా, ఒక ఆర్జీవిని గురించి మాట్లాడినా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ప్రపంచంలోనే కూడా రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధుడైనా, భీముడైనా, లేకపోతే రావణాసురుడైనా ఆ పాత్ర అంటే ఎన్టీఆర్ వేసిన పాత్రను చూసి రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అనేది చూపించింది ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడి ఆయన ద్వారానే మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అంటే
ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, సైకిల్ అంటే ఎన్టీ రామారావు. సరే, ఇంతకీ ఆర్జీవి ఎక్కడున్నాడు చెప్పండి. మీకు అదే తెలుసు, ఇప్పుడు RJV మీకు తెలుసు ఆర్జీవి ఎక్కడున్నాడు, ఖచ్చితంగా తెలుసు. మీకు అంటే ప్రభుత్వానికి అని, నాయుడు గారు కాదు, ప్రభుత్వానికి తెలుసు. ఆర్జీవి ఎక్కడున్నాడో ఖచ్చితంగా మీరన్నట్టు పోలీసు యంత్రాంగానికి ఖచ్చితంగా తెలుసు. పోలీసు యంత్రాంగం వెంటనే ఆర్జీవిని ట్రేస్ అవుట్ చేయాలి. నిన్న పోయినారు లుక్అవుట్ నోటీసు, లేకపోతే అదేదో నోటీసులు ఇచ్చేదానికి. తెలిస్తే ట్రేస్ అవుట్ చేయడం ఏంటండి, తెలిస్తే లిఫ్ట్ చేయాలి. అది అదే సార్, అదే ఇప్పుడు అదే కాదు సార్. ఇప్పుడు వచ్చింది సమస్య ఏమంటే, ఇప్పుడు ఇంకా 5 నెలలైనా కూడా కొన్ని నేను ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగానికి ఆయన చూడండి, ఆ నోటీసు ఆయన ఆ ఇమేజ్ చూసుంటారు. పోలీసులు నోటీస్ ఇస్తే అదేదో గోల్డ్ మెడల్ లాగా చూపిస్తున్నాడు ఆయన. అవునవును, నోటీస్ ఇచ్చి గోల్డ్ మెడల్ లాగా చూపించేది ఒకటి సార్. నిన్న మీడియాలో కూర్చొని ఏమంటాడు, నిన్న మీడియా సమావేశం ఏదో పెట్టి లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడతాడు. లోకేష్ బాబు గారిని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, ఆయన నన్ను టార్గెట్ చేశాడు కదా, నేను ఆయన్నే టార్గెట్ చేస్తాను అంటే వ్యంగ్యంగా మాట్లాడతాడు. దాంతో పాటు చంద్రబాబు అంటే లోకేష్ వాళ్ళ తండ్రికి కూడా చెప్తున్నాను అంటాడు. అంటే ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం చంద్రబాబు గారు ఇంకా ఉదాసీనంగా వ్యవహరించడమే తప్పు. నేను చంద్రబాబు గారు ఈ విధంగా వ్యవహరించడాన్ని మాకు సగటు కార్యకర్తగా చాలా బాధ ఉంది, ఆత్మస్ఫోభ కలుగుతా ఉంది. అంటే ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడినా, లోకేష్ బాబు గారిని వ్యక్తిగతంగా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడినా, అలాంటి వాళ్ళని కూడా మనం శిక్షించకపోతే మనం ఇంక ఏం చేస్తాము అంటే, ఉదాసీనత కూడా ఒక మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటది కదా. రైట్, ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మహేష్ గారు, హైదరాబాద్లో